గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం జిహెచ్ఎంసీ ప్రాంగణంలో ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ట్యాంక్ బండ్ దగ్గర ఆ కార్యాలయం ప్రాంగణంలో సుందరీకరణ పనులు కొద్ది కాలం క్రితం చేపట్టారు. అంటే అక్కడ ఫౌంటైన్ కావచ్చు, గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, వాటి పెయింటింగ్ కావచ్చు, అలాగే గ్రీన్ డ్రీమ్ని అలాట్ చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కలుపుకుంటూ సుందరీకరణ ప్రారంభించారు. ఆ పనులు ప్రారంభించారు. ఆ పనులు అయితే తుది చేరుకున్నాయి. ఈ నెల 4న దాన్ని ప్రారంభించేందుకైతే ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ పనులు కూడా పలుమార్లు పరిశీలించి పూర్తిగా తృప్తి చెందిన తర్వాత చుట్టుపక్కల ప్రాంగణం ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ చెత్తబండిలా కాకుండా అందంగా తీర్చిదిద్దుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అందంగా ఆహ్లాదకరంగా కనిపించేలాగా సందర్శకులు ఎవరైతే ఉంటారో ఇది పనుల నిమిత్తం జిహెచ్ఎంసీ కాలనీకి వచ్చేవాళ్ళు శాతీరులాగా గార్డెన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ పనులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ నెల 4న జిహెచ్ఎంసీ ప్రాంగణంలో ఉన్న గార్డెన్ని, ఫౌంటైన్ని, అదేవిధంగా విగ్రహాలను ప్రారంభించేందుకైతే ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం జిహెచ్ఎంసీ ప్రాంగణంలో ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ట్యాంక్ బండ్ దగ్గర ఆ కార్యాలయం ప్రాంగణంలో సుందరీకరణ పనులు కొద్ది కాలం క్రితం చేపట్టారు. అంటే అక్కడ ఫౌంటైన్ కావచ్చు, గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు, వాటి పెయింటింగ్ కావచ్చు, అలాగే గ్రీన్ డ్రీమ్ని అలాట్ చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కలుపుకుంటూ సుందరీకరణ ప్రారంభించారు. ఆ పనులు ప్రారంభించారు. ఆ పనులు అయితే తుది చేరుకున్నాయి. ఈ నెల 4న దాన్ని ప్రారంభించేందుకైతే ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ పనులు కూడా పలుమార్లు పరిశీలించి పూర్తిగా తృప్తి చెందిన తర్వాత చుట్టుపక్కల ప్రాంగణం ఏదైతే ఉందో